వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెర్త్ వేదిక జరుగుతున్న మొదటి టెస్ట్లో మొదటి రోజు అయితే భారత్ బౌలర్లు కంగారు పెట్టేశారు. ఇక ముందుగా టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ తీసుకుంది. ఇక భారత్ బ్యాటింగ్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి అయితే దిగింది. ఎందుకంటే అంతా కొత్త మొఖాలు, అలాగే టెస్ట్లో ఎక్కువగా అనుభవం లేని ప్లేయర్లతో అయితే బరిలోకి దిగింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ పూర్తిగా నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ కొంచెం పరుగులే చేసినప్పటికీ కూడా ఇక దేవదత్ పడిక్కల్ని తీసుకున్నా కానీ అతను విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ 5 పరుగులే చేసి మరొకసారి నిరాశపరిచాడు. కోహ్లీ ఫ్యాన్స్ అయితే మరొకసారి నిరాశలోకి వెళ్ళడం జరిగింది. అలాగే ముఖ్యంగా రిషబ్ పంత్ 37 పరుగులతో పర్లేదనిపించాడు. అతనికి పూర్తిగా కూడా సహకారంతో నితీష్ కుమార్ రెడ్డి పూర్తిగా 41 పరుగులతో పర్లేదనిపించారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నితీష్ రాణా కానీ అలాగే ఇటు జాస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ ఎవరు కూడా బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ పరుగులు అయితే చేయలేదు. జూరెల్ కూడా ఎలాంటి పరుగులు చేయలేదు. కాబట్టి భారత్ కేవలం 150 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. కాబట్టి మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులకి భారత్ ఆల్అవుట్ అయిపోయిన తర్వాత భారత్ అభిమానులు పూర్తిగా కూడా తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లోకి భారత్ ఫైనల్కి చేరుకోవాలంటే ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్లో కనుక 4 మ్యాచ్లు గెలిస్తే ఎలాంటి ఆధారం లేకుండా వేరే జట్లపై భారత్ అయితే సిరీస్ ఫైనల్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది పూర్తిగా కూడా మొదటి టెస్ట్ మ్యాచ్ భారత్ ఓడిపోతుందేమో అని తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మొదటి రోజే షాక్ ఇచ్చిందే ఆసీస్ జట్టు బౌలర్లు. కాబట్టి ఆసీస్ బౌలర్లకు బెంబేలెత్తించేలాగా భారత్ బౌలింగ్ ఉంటుందని ఆసీస్ కూడా ఆలోచించలేనంత బౌలింగ్ అయితే మన వాళ్ళు మొదటి టెస్ట్లో పూర్తిగా కంగారు పెట్టేశారు. కంగారుల బ్యాట్స్మెన్ని. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లో చెప్పుకోదగ్గ పరుగులు అయితే ఎవరూ చేయలేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు జాస్ప్రీత్ బుమ్రా అయితే తన మాయాజాలం అయితే యార్కర్లతో పూర్తిగా కూడా అదర కొట్టేశాడు. పూర్తిగా 4 వికెట్లతో సెన్సేషనల్ బౌలింగ్ అయితే మొదటి రోజు అయితే వేసి కంగారు పెట్టేశాడు. అలాగే అతనికి సపోర్ట్గా సిరాజ్ 2 వికెట్లు అయితే తీయటం జరిగింది. అలాగే ముఖ్యంగా రాణా 1 వికెట్తో కొంచెం పర్లేదు అనిపించింది. కాబట్టి ఓవరాల్గా 67 పరుగుల దగ్గర 7 వికెట్లు కోల్పోయింది. ఇంకా దాదాపు 83 పరుగుల వరకు కూడా ఇంకా ట్రైల్లో అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే భారత్ జట్టు కొంచెం పర్లేదు అనిపించింది బౌలింగ్లో. బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ బౌలింగ్లో పర్లేదు అనిపించింది. ఇది పూర్తిగా కూడా బౌలర్లకి, ఫాస్ట్ బౌలర్లకి ముఖ్యంగా అనుకూలిస్తుంది. కాబట్టి భారత్ కనుక రెండవ ఇన్నింగ్స్లో కూడా ఒక 200 నుంచి 250 పరుగులు చేస్తే మాత్రం ఖచ్చితంగా విజయ అవకాశాలు కొంచెం ఎక్కువగా 250కి పైగా చేస్తే విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్కి కానీ అలాగే ఆస్ట్రేలియా కానీ బౌలర్లకి బాగా అనుకూలిస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్లో గెలవాలంటే భారత్ రెండో ఇన్నింగ్స్లో 250 నుండి 300 పరుగుల వరకు చేస్తే ఈజీగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఇది బ్యాట్స్మెన్ల కంటే బౌలర్ల పిచ్గా అయితే మనం భావించవచ్చు. ఈ పిచ్లో భారత్ బౌలర్లు అయితే చెలరేగిపోయారు. ముఖ్యంగా జాస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో తనదైన స్టైల్లో అయితే అదరకొట్టాడు. కాబట్టి మ్యాచ్ భారత్ అయితే పట్టు బిగిస్తుంది. 2వ లేదా 3వ రోజే ఫలితం కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. భారత్ జట్టు గెలవాలని, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలని అయితే భారత్ అభిమానులు అంతా కూడా కోరుకుంటున్నారు. భారత్ కనుక రెండో ఇన్నింగ్స్లో కోహ్లీ ఫామ్లోకి వచ్చి విజృంభించి అలాగే బ్యాట్స్మెన్లు ఫామ్లోకి వచ్చి విజృంభిస్తే మొదటి టెస్ట్ మ్యాచ్ గెలవటం నల్లేరుపైనే నడకే అని మనం చెప్పుకోవచ్చు. కంగారులకి మొదటి టెస్ట్లోనే సొంత గడ్డపై షాక్ ఇచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఓవరాల్గా మొదటి రోజు మొదటి టెస్ట్ యొక్క కంప్లీట్ రివ్యూ. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం.